ఎన్ని ఆస్తులైనా ఎన్ని అంతస్తులైనా నువ్వు ఎంత గొప్ప కారులో BMW కారులో తిరిగినా కూడా మరణం ముంచుకొచ్చేస్తే మన ధనం మనల్ని కాపాడదు అనడానికి నిదర్శనం అది. మన ఆస్తి మనల్ని కాపాడలేదు, మన పదవి మనల్ని కాపాడలేదు. ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు, రాజకీయ నాయకులు యాక్సిడెంట్లో చచ్చిపోయారు. ఎర్రన్నాయుడు గారు అనుకుంటాను యాక్సిడెంట్లో చచ్చిపోయాడు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే యాక్సిడెంట్లో చచ్చిపోయారు ఆయన. ఆ మధ్య ఒక గొప్ప మంత్రి కుమారుడు హైదరాబాద్లో ఒక పిల్లర్ని గుద్దేసి చనిపోయాడు అతను. ఇలా గొప్ప గొప్ప వాళ్ళని డబ్బులు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఏం చేయలేము. మరణం ముంచుకొచ్చేసింది అనుకోండి, అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అందుకే గర్వం పనికిరాదు, అహంకారం పనికిరాదు మనిషికి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, పదవి ఉంది, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, నేను ఎంత గొప్పవాడిని ఎంత గొప్పవాడిని వద్దు. ఆ ఈగో వద్దు. మనకి పరిస్థితి శృతి మించినప్పుడు, పరిస్థితి భయంకరమైన స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు అప్పుడు ఇవేవి మనల్ని కాపాడో. మనం కూడా వట్టి మనుషులమే అని అర్థం వద్దు మనకి. వట్టి మనుషులం మనం, మట్టి మనుషులం మనం. ఈ పైన పూసుకున్నాం ఈ అలంకారాలన్నీ, ఆ అలంకారాలు పైన పూసుకొని వేసుకొని ఆ కోట్లో బతికేస్తున్నాం. పైన వేసుకున్న కోట్ల మధ్యలో బతికేస్తున్నాం. ఆ కోటు తీసాం అనుకోండి, నీ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అప్పుడు నువ్వు కూడా సాదాసీదా శవానివే అవుతావు, నువ్వు కూడా జీవం లేని ప్రాణానివి అవుతావు. అప్పుడు నీకు విలువ ఉండదు. కాబట్టి అహంకారం పనికిరాదు, గర్వం పనికిరాదు. చూడండి జరుగుతున్న పరిణామాలన్నీ చూడండి, సంఘటనలన్నీ చూడండి. వాటిని చూసిన తర్వాత అయినా కొంచెం ఆలోచించడం నేర్చుకోండి.